ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నేను నిజమే చెప్తున్నాను. ఆ రోజు గుళ్ళో విశాలాక్షి మా అమ్మ గాయత్రీదేవిలా కనిపించింది. అయితే పెద్దత్తయ్యే. ఏయ్, ఏంటి మజాకా? పెద్దమ్మలా కనిపించడం ఏంటి? పసిపిల్లలా కనిపించాలి గాని. అన్నయ్య అలాగే కనిపించింది. అందుకే తనని మా అమ్మే అనుకున్నాను. ఏయ్, ఏంటో అంతా అయోమయంగా ఉంది. ఇంకా అర్థం కాకపోవడానికి ఏముంది? నీకేం అర్థమైంది? కొంచెం కన్ఫ్యూజ్గా ఉంది. మా అమ్మ విశాల్ బాబు అమ్మాయిందని చెబుతున్నారు. గాయత్రమ్మలా విశాలాక్షమ్మ వారు కనిపించకూడదా ఏంటి? చిన్నపిల్లగా ఉండాలి కదా బాబుగారు. పసిపిల్లలాగే కనిపించింది. విశాలాక్షి అలా కనిపించిందని వాళ్ళమ్మని చూశానని భ్రమపడుతున్నాడు విశాల్. అందుకే ధైర్యంగా నమ్మకంగా ప్రమాణం చేసి మరీ చెప్పాడు. నమ్మకపోతే తనేం చేస్తాడు పాపం. మమ్మీ ఏమంటావు? బ్రో, విశాలాక్షి గారడి చేస్తుందని అందరికీ తెలుసు కదా. బ్రోకి పెద్దమ్మలా కనిపించిందేమో. కనిపించింది సరే, కానీ ఏ రూపంలో? చిన్నపిల్లలా అంటే అర్థం కాదా? చెవుడా? చెవుల్లో ఏమైనా సీసం పోయాలా మీకు? ఏయ్, చిన్న పిల్లైనా రూపం ఉంటుంది కదా. మాయారూపం పెద్దమాత. నేను మొన్ననే చెప్పాను మా అమ్మ ఈ ఇంటికి బిడ్డలా వస్తుంది అని. అర్థమైందా ఇప్పటికైనా? అమ్మా తల్లి విశాలాక్షి, నీకు చేతులెత్తి మొక్కుతాను. నువ్వు శ్రీశైలం పోయిరమ్మా. ఈ భ్రమేంటో భ్రాంతేంటో తికమకగా ఉంది. చూసే కళ్ళను బట్టి నేను కనిపిస్తాను. వెళ్ళొస్తాను. త్వరగా వెళ్ళమ్మా. నువ్వు ఉండకు, ఇక్కడ మెంటలెక్కిపోతుంది. నాన్న వెళ్ళొస్తాను. మంచిదమ్మా. అమ్మా, నిజం చెప్పిన నాన్నని ఇబ్బంది పెట్టకండి. ఎవరి తెలివితో వాళ్ళు ఆలోచించండి. అర్థమవుతుంది. వెళ్ళొస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.